నీ ఇష్టాన్ని అందరూ ఆమోదించాలని లేదు, కాబట్టి ఆశించకు. ఎవరికోసమో నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని లేదు, కాబట్టి మదనపడకు. 100 మందికి నచ్చిన నువ్వు ఎవరో ఒకరికి నచ్చలేదంటే వాడి ఆలోచనా విధానంలోనే లోపముంది. ఆ ఒక్కడి కోసం 100 మందిని ఆనందపరిచే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోకు. కోపం అంటే ఇతరులపై వేసేందుకు చేతిలో పట్టుకున్న నిప్పు కణిక. దానితో ముందు నువ్వే బాధపడతావు. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. లభించిన దానికంటే లభించబోయే వాటన్నింటికంటే విలువైనది నీ నవ్వు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ జీవించాలి. చెట్టు సామర్థ్యాన్ని బట్టి గాలి వీస్తున్నట్లు మనిషి తన కష్టం సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఆశించాలి తప్ప అతిగా ఆశకుపోతే అంతగా అతకదు. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. మీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వాళ్ళకి దూరంగా ఉండండి, అంతేకాని ద్రోహం చేయాలని చూడకండి. ఎప్పుడైతే మీరు వాళ్లకు ద్రోహం చేయాలి అనుకుంటారో మీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరుగుతుంది అని తెలుసుకోండి. మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే అది మీ లైఫ్కి అంతగా ఉపయోగపడుతుంది. గౌరవం అనేది మన వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన పెట్టుబడి లాంటిది. ఇతరులకు ఎంత ఎక్కువ ఇస్తే అంత తక్కువ రాబడి పొందగలుగుతారు. బలం ఉండి లాభం లేదు, తెలివి దానికి తోడు లేకపోతే. జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు, కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు. కోపంగా 4 మాటలన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు. గతం తలుచుకొని బాధపడవద్దు, అది తలకొరివితో సమానం. ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు. మర్చిపోలేని మనుషులు, వదిలేయలేని బంధాలు జీవితంలో కొన్ని ఉంటాయి. వాటిని మర్చిపోకు నేస్తమా. నువ్వు నిజంగా ఒకరిని ప్రేమిస్తే మొదట్లో ఎలా ప్రేమిస్తావో చివరి వరకు అలాగే ప్రేమించు. ఎందుకంటే నీ యొక్క చిన్న మార్పు అయినా వాళ్లకు చాలా బాధను కలిగిస్తుంది. అందరినీ అర్థం చేసుకునేవారు ఎప్పుడూ ఒక్కరిగా మిగిలిపోతారు. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే. కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తారింటి వాసం చేస్తున్న కూతుళ్ళు ఎందరో. మధ్యతరగతి వాళ్ళు బరువును భుజాల మీదే కాదు, గుండెల్లో కూడా మోస్తారు. చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, అద్భుతంగా ఉంటుంది ఆ బంధం. పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకోండి. నీవు అందరి పట్ల మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో పరిచయం పెంచుకో. ఒకరిద్దరితో స్నేహంగా ఉండు. ఎవ్వరికీ శత్రువు కావద్దు. ఈ సృష్టిలో ఒంటరివారంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరికి చితిమీద పడుకున్నప్పుడు నిప్పు. ఇలా నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ ఒంటరివాడు అనుకోనివ్వదు. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా ఆ స్థితిగతుల వెనుక ఉన్న మనిషిని మర్చిపోకండి. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. జగత్తులో మార్పు అనేది సహజం. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారొచ్చు. ఏది శాశ్వతం కాదు. మీ యొక్క అజ్ఞానానికి కారణం మీ అజాగ్రత్త, మీ యొక్క అజాగ్రత్తకు కారణం మీ అలవాట్లు, మీ యొక్క అలవాట్లకు కారణం మీరే. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు గనుక.
చూపులేని కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు కాదు. చూడగలిగే కళ్ళుండి తమ తప్పులను కప్పిపుచ్చుకునేవాడే అసలైన గుడ్డివాడు. సింహం చిక్కిపోతే ప్రతి కుక్క కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖాలను వదులుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు. ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేము. హద్దుల్లేని ఓపిక కూడా అవమానాలకు దారితీస్తుంది. అందుకే ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి అంటారు. ఇష్టం లేకున్నా ఇష్టమున్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు. నీ ఈగో వల్ల, నీ అహం వల్ల ఒప్పుకోవడం లేదు. కానీ ఏదో ఒక రోజు కాలం నీకు గుణపాఠం చెబుతుంది. తన శత్రువు కోసం సమాధి తవ్వేవాడు తన కోసం కూడా సమాధి తవ్వుకోగలడు. సంక్షోభ సమయంలో తెలివైన వారు వంతెనలు నిర్మిస్తారు మరియు మూర్ఖులు ఆనకట్టలు వేస్తారు. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం, బిడ్డను కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారు అంతే. రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడే ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడూ రైతు అవ్వలేడు, కానీ రైతెప్పుడూ రాజే. జీవితం అనే కథకు విధి రాసే కథనం ఎన్నటికీ అర్థం కాదు. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది. ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారుతుంది. గోడలన్నీ కలిస్తే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాము. అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు చెబుతాము. నువ్వు జీవితంలో ఎంత సాధించినా, ఎక్కడ ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నా, నువ్వు వెళ్ళే దారికి బాట వేసింది నాన్న, ముళ్ళు లేకుండా చేసింది నాన్న అని మర్చిపోకు. సహాయం చేసే అవకాశం ఉన్న చోట సహాయపడడానికి సందేహించకు. నీకు సహాయం అవసరమైన చోట అడగడానికి సిగ్గుపడకు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మని వెతుకుతుంది, కనబడదు. నాన్నని వెతుకుతుంది, కనబడడు. అన్నను వెతుకుతుంది, కనబడడు. చివరికి తనను తాను వెతుక్కుంటుంది, కనబడదు. ఎందుకంటే తన జీవితం వేరొకరి సొంతం. రాకపోకలు లేదని వెళ్ళే మార్గాన్ని ప్రకృతి మూసేస్తుంది. అలా మూతబడేది దారులు మాత్రమే కాదు, బంధాలు కూడా.